గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కూటమి నేతలు. అధికారిక సమావేశాలను పార్టీ మీటింగుల్లో మార్చేస్తున్నారు. పార్టీ నేతలను అధికారిక సమావేశాల్లో దర్జాగా కూర్చోబెడుతున్నారు. అధికార యంత్రాంగం కూడా ఏ మాత్రం ప్రోటోకాల్ పాటించుకోకుండా వారికి వంతపాడుతున్నారు. తాజాగా తిరుపతిలోని తూడా కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించిన అధికారిక సమీక్షా సమావేశమంతా టీడీపీ జనసేన నేతలతో నిండిపోయింది. అధికారిక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన నేత హరిప్రసాద్తో పాటు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ చిన్నబాబు, ఉట్ల సురేందర్ నాయుడు, సంజయ్, బుల్లెట్ రమణ పాల్గొన్నారు. తూడా అభివృద్ధిపై మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తిరుపతి నగరంలో యొక్క తిరుపతి మున్సిపల్ కార్యాలయం మున్సిపాలిటీ పరిధిలోనూ అభివృద్ధి కార్యక్రమాలపైన తొడాలో పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం కాస్త కూటమి నేతల సమావేశంగా మారిందనే చెప్పాలి. ప్రధానంగా అధికారులతో మంత్రి సమీక్షించాల్సిన సమయంలో టీడీపీ నేతలు యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం, వారు ఎలాంటి ప్రోటోకాల్ పరిధిలో పదవిలో లేకపోయినప్పటికీ కూడా వారు అధికారిక సమావేశంలో వారు పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నారాయణ, ఇటు ఓట్ల సురేందర్ నాయుడు, బుల్లెట్ రమణ, మాజీ ఎమ్మెల్యే అల్లుడిగా ఉన్నటువంటి సంజయ్, వీరంతా కూడా సోరా సుధాకర్ రెడ్డి, వీరంతా కూడా టీడీపీ నేతలు, ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి హరిప్రసాద్, ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా అధికారికంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించేటప్పుడు మంత్రి హోదాలో ముఖ్యమైనటువంటి అధికారులు మాత్రమే పాల్గొనాలి, లేదంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు పాల్గొనాలి. కానీ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి కూటమి నాయకులు యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం యొక్క విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు చర్చించే విషయంలో పార్టీతో సంబంధం లేకుండా కేవలం అధికారులతో మాత్రమే సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మంత్రి నారాయణ కూటమి నాయకులతోటి, ఇటు టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తూ ఉంది. కార్తీక్. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.